జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 29. రాజుకు పెనుగొండ వైశ్యులు స్వాగతం పలికారు. రాజు వాసవకన్య చూస్తాడు. వర్ణన విరహాగ్ని. విజయసింహ మంత్రి కుసుమశ్రేష్ఠికి తెలియజేశాడు. మరుసటి రోజు దేశాన్ని పాలించే రాజు విష్ణువర్ధనుడు తెల్లవారుజామున లేచి స్నానాల విధులు నిర్వర్తించాడు. దివ్యచందన తాంబూలాలతో బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకుని సభా ప్రాంగణానికి వచ్చి ప్రయాణమునకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో వైశ్యులు రాజుకు నమస్కరించి మాటిమాటికి ప్రశంసించారు. అప్పుడు రాజశ్రేష్ఠుడు వారి పొగడ్తలకు ముగ్ధుడై నగర ప్రవేశానికి తయారయ్యాడు. అప్పుడు పురప్రజలందరూ విష్ణువర్ధనుని దర్శనం పొందారు. పురస్త్రీలు కోరికైన సువర్ణమయ గవాక్ష రంధ్రముల నుంచి విశాలమైన కన్నులతో ఆనందంతో విష్ణువర్ధనుని చూశారు. రాజును చూడాలనుకున్న ఒక కన్య కాళ్లకు అచ్చు వేయించుకోకుండా రాజును చూడ్డానికి పరిగెత్తింది. మరొకరు దారంలో రత్నాలు వేస్తుండగా ఆమె హడావిడిగా రత్నాలను లాక్కొని పారిపోయింది. వేశ్యాస్త్రీలు రాజును చూసి సంతోషించారు. వైశ్యులచే ఆజ్ఞాపించబడిన వేశ్య స్త్రీలు సంతోషంతో మంగళ నీరాజనంతో విష్ణువర్ధనుని పూజించారు. ముగ్గులు, జెండాలు మరియు రంగవల్లులతో అలంకరించబడిన గొప్ప భవనాలతో, వివిధ రత్నాలతో అలంకరించబడిన వీధుల్లో నానాలంకార భూషితులైన రూపలావణ్య సంపదులైన వైశ్యస్త్రీలు గవాక్షాల ద్వారా ఆ రాజును చూశారు. కుసుమశ్రేష్ఠి మహారాజును తన ఇంటి ముందు ఆపి మర్యాద పద్ధతిలో మంగళపూజ చేశాడు. అనంతరం అటకపై నుండి తండ్రిని, అన్నయ్యలను చూడగానే వాసవి కన్యక ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి పక్కన నిలబడింది. కుసుమశ్రేష్ఠి కుమార్తెను చూసి అతను అమ్మా లోపలికి వెళ్ళు అన్నాడు. వాసవి కన్యక ఈ వాక్యం విని మళ్ళీ తండ్రికి పక్కనే నిలిచింది. అక్కడ ఉన్న వైశ్య స్త్రీలలో సౌందర్యంతో ప్రకాశించేది వైశ్యవంశ క్షీర సముద్రం నుండి ఉద్భవించే అమృతం వంటిది. కుసుమాంబికే గర్భంలో ఆకాశంలో చంద్రకళలా ప్రకాశించేది. కుసుమశ్రేష్ఠి అనే రోహిణాద్రిలో జన్మించిన గొప్ప ముత్యం వంటిది. ముఖ కమలం చుట్టూ తిరుగుతున్న మదమున్న తుంబీలను కమల సమానమైన తన చేతులతో తుడుచుకుంటున్న వాసవి కన్యకేను విష్ణువర్ధనుడు చూశాడు. ప్రపంచాధిపతి విష్ణువర్ధనుడు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, నేను దిగ్విజయ యాత్రలో సమస్త భూమినంతటినీ చూశాను, కానీ ఇంత అందమైన కన్యను ఎక్కడా చూడలేదు. మెరుపు స్త్రీ రూపం పొంది భూమిపై తిరుగుతుంది. నేను ఇలాంటి త్రిలోక సుందరిని వర్ణించలేను. 3 లోకాల సుందరి అయిన ఈ భువనమోహనకరమైన ఈ వాసవి దేహంని పాపాత్ముడైన మన్మధుడు చేరి మాత్సర్యంతో కిరాతునిలాగా దయారహితంగా సమస్తులను చంపుతున్నాడు అని ఆశ్చర్యపడుతూ విష్ణువర్ధనుడు వాసవిని చూస్తూ మన్మథ బాణాలతో బాధితుడై వైశ్యులను సత్కరించి కర్పూర నీలం ఇచ్చి తేజస్సు సంపదలో రతీదేవిని మించిన ఈ కన్య ఎవరు? ప్రత్యక్ష రంభ, ఊర్వశి, తిలోత్తమేయ అని అడుగగా వైశ్యులు సిగ్గుతో పడిపోయారు. అప్పుడు కొందరు వైశ్య పెద్దలు, రాజా, ఈ కన్య ఉద్వాహ కుసుమశ్రేష్ఠి కుమార్తె. ఆమె పుత్రకామేష్టి తర్వాత భగవంతుని దయతో జన్మించింది. తల్లి కుసుమాంబే విశేష గుణవతి, వారి కొడుకు విరూపాక్షుడు. ఈ అమ్మాయి అతని సోదరి అని చెప్పారు. ఇలా విషయం తెలుసుకున్న విష్ణువర్ధన రాజు వారిని పంపించి ఏకాంత ప్రదేశంలో అతి కష్టం మీద పూలమంచం మీద పడుకున్నాడు. వేడి ఊపిరితో అతని కనుబొమ్మలు నల్లబడ్డాయి. పూసలు కన్నీళ్లతో తడిసిపోయాయి. దశ దిశలో జయించిన ఉత్సాహం, దాన భోజనంలో ఆసక్తి, ఆహారం, అంతఃపుర స్త్రీలలో వ్యామోహం, పువ్వులు మరియు పువ్వుల వంటి వాటిపై ప్రేమ నశించి చిందించే హృదయంగా మారి పిచ్చివాడిలా నవ్వుతూ, విలపిస్తూ, ఏడుస్తూ తనతో తను దెయ్యం పట్టిన వ్యక్తిలా ప్రవర్తించడం ప్రారంభించాడు. మాట్లాడడం, మడత పెట్టడం, నిద్రలేవడం, పళ్ళు కొరుకుతూ బాధపడడం, ఆలోచించడం మరియు తరచుగా మూర్ఛపోతూ
దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తాడు. అప్పుడు తన మంత్రులతో ఉత్తముడు, ప్రభు కార్యాన్ని నిర్వహించే శక్తిగల విజయసింహుడు రాజు వద్దకు వచ్చి, ఓ ప్రభు, నీ చింతకు కారణం ఏమిటి? విశ్వంలో నీవు చేయలేనిది ఏదీ లేదు. దశదిక్కు రాజులు మీ ఆధీనంలో ఉన్నారు, మీకు ఏమి కావాలి? అతను అడిగాడు. దానికి రాజు, ఓ మంత్రి, నా దుఃఖానికి కారణం ఆలకించు. శత్రువులను జయించాము, విజయధనవంతురాలయ్యాం. కానీ 3 లోకాలను జయించిన నా మనస్సు వాసవి కన్యక ద్వారా హరించుకుపోయింది. ఈ సంబంధాన్ని కుదిరించుటకు ఏనుగులు, గుర్రాలు, ఆవులతో కూడా ఈ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నువ్వు నా రాజ్యాన్ని ధారపోసినా పర్వాలేదు. ఆ వాసవి కన్యకను నా స్వంతం చేసుకోలేకపోతే నేను ఇక్కడ నా జీవితాన్ని త్యాగం చేస్తాను. దానికోసం నీవు ఇప్పుడే ఇతర మంత్రులతో ఈ కార్యాన్ని నెరవేరించు అని చెప్పాడు. అది విన్న మంత్రి ఇతరులతో ఆలోచించి, ఒకసారి వైశ్యసభలో కుసుమశ్రేష్ఠి వంటి వైశ్యోత్తములు ఉన్నప్పుడు ఒక ఉపాయంతో, ఓ కుసుమశ్రేష్ఠి, కన్యారత్నమైన నీ కుమార్తెను చంద్రుని వంటి రాజు విష్ణువర్ధనునికి వివాహం చేసి ఇవ్వు. అప్పుడు మీరు భూమికి రాజు అవుతారు అని చెప్పాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి మంత్రిని చూసి మిక్కిలి కోపం వచ్చింది. కానీ అది బయటికి చూపించకుండా తన కడుపులో నిప్పును మోస్తున్న శమీ చెట్టులా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. జయ వాసవి, జయ జయ వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 29వ అధ్యాయం సమాప్తం. మరలా 30వ అధ్యాయంలో కలుద్దాం.